నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెరుగైన పర్యావరణ కోసం పిచ్చుకలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తణుకు బాలిక ఉన్నత పాఠశాలలో బోధించిన ప్రధానోపాధ్యాయుని వరలక్ష్మి. తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంతోష దినోత్సవాన్ని నిర్వహించి ఆనందంపై అవగాహన కలిగించారు. తణుకు పెన్షనర్ సభలో 80 మందికి ఉచిత దంత వైద్య సేవలందించిన ఈ వైద్య ప్రముఖులు శ్రీహరి. భారతదేశంలో నిజమైన అభివృద్ధి యువత చేతుల్లోనే ఉంది. తాడేపల్లిగూడెంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు సూచించిన సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఉండి నియోజకవర్గం కాళ్లకూరు గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పోలేరమ్మ జాతర మహోత్సవం. తూర్పుగోదావరి జిల్లాలో పెరగనున్న వడగాలులు, అప్రమత్తంగా ఉండాలని రాజమండ్రిలో ప్రజలకు హితవు పలికిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అమలాపురంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. అన్ని శాఖల అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఆలమూరు మండలంలో వైభవంగా నిర్వహించిన గ్రామదేవత కర్లమ్మ జాతర మహోత్సవాలు, తరలివచ్చిన భక్తులు. వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఏలూరులో అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ వేటి తెలివి. గ్రామ రెవెన్యూ అధికారులకు నష్టం తెస్తున్న క్లస్టర్ విధానం ఏలూరులో స్పష్టం చేసిన ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని తణుకులో ప్రకృతి ప్రియులు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు వివిధ విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి పిచ్చుకల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. మానవ చర్యల కారణంగా ఎన్నో జీవరాశులు క్రమంగా పొడమ నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఒకప్పుడు అన్ని లోగిళ్లలో కిచకిచమంటూ గంతులేస్తూ చురుగ్గా ఎగిరిన పిచ్చుకలు సైతం అలాగే కనుమరుగవుతున్నాయి. గతంలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో సందడి చేసిన పిచ్చుకలు కొన్నేళ్లుగా ఇళ్ల వద్ద పరిసరాల్లో అంతగా కనిపించడం లేదు. ఒకప్పుడు పిచ్చుకలు లేని ఇల్లు ఉండేది కాదు. వాటి సాదాసీదా జీవనశైలిలో మనిషి చర్యలు చిచ్చుపెట్టాయి. పిచ్చుక శాస్త్రీయ నామం పాసర్ డొమెస్టికన్. ఈ చిన్న పక్షి దాదాపు 17 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. పిచ్చుకలు సర్వభక్షకాలు. క్రిమి కీటకాలను, అన్ని రకాల గింజలను తింటాయి. వ్యవసాయంలో పురుగులను భక్షిస్తూ పంటలను కాపాడతాయి. ప్రకృతి పరిరక్షణకు పనికి వచ్చే పిచ్చుకలు 2005 నుంచి కనుమరుగవటం అధికమైనట్లు బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ పరిశీలనలో తేలింది. ముఖ్యంగా వ్యవసాయ క్రిమి సంహారాల వాడకం విపరీతంగా పెరిగిపోవడం వలన సాంద్రత తగ్గిపోవడం, ఆహారం కోసం ఇతర పక్షుల నుంచి పోటీని తట్టుకోలేకపోవడం వంటివి పిచ్చుకలపై తీవ్ర ప్రభావం చూపాయి. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన నేచర్ ఫరెవర్ సొసైటీ అనే పర్యావరణ స్వచ్ఛంద సేవా సంస్థతో జరిపిన చర్చల ఫలితంగా 2010 మార్చి 20వ తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఆవిర్భవించింది. అప్పటి నుంచి అన్ని దేశాల ప్రజలు ఈ రోజున ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా తణుకుకు చెందిన జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సభలో ప్రధానోపాధ్యాయులు తోట వరలక్ష్మి మాట్లాడుతూ పిచ్చుకలను పరిరక్షించుకోవడం ద్వారా ప్రకృతి పటిష్టంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకోవడానికి, ఇంత చిట్టి పక్షి గురించి మనం నిర్వహించుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ చిట్టి పక్షికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది రైతుల నేస్తం, పర్యావరణ హితమైనది, రైతులకు నేస్తం లాంటిది. కానీ ఈ పక్షులు ఎప్పుడైతే అంతరించిపోయినాయో అప్పటి నుంచి కూడా ఈ పురుగుల శాతం పెరిగిపోవడం, పురుగు మందులు ఉపయోగించడం, దాని ద్వారా రైతులు నష్టపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పిచ్చుక ఈరోజు ఇలా అంతరించిపోవడానికి కారణం ఏంటి? ఇందులో మానవాళికి ఉపయోగకరమైన చిట్టి పక్షి అంతరించిపోవడానికి ముఖ్యమైన కారణం సెల్ ఫోన్ టవర్స్. ఈ సెల్ ఫోన్ టవర్స్ వలన మనకి అంటే రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది. ఈ రేడియేషన్ వలన ఆ పిచ్చుకలు అంతరించిపోయింది. వాటిలో ఉన్న సంతాన సామర్థ్యం అంతరించిపోతుంది. అది ఒక ప్రమాద గంటకి ముందే తెలియజేస్తుంది. ఎలా? తను అంతరించిపోవడం ద్వారా మానవులకు కూడా ఒక ప్రమాద గంటకి తెలియజేస్తుంది. ఎందుకంటే మనం కూడా చాలామంది షర్ట్ జేబుల్లో సెల్ ఫోన్ పెట్టుకుంటారు, ప్యాంట్ జేబుల్లో కూడా హార్ట్ పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది.
సంతాన ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయేలా కూడా చేస్తుంది అనమాట. కాబట్టి ఈ సెల్ ఫోన్ టవర్స్ వలన ఈ పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. అంతేకాదు గాలి కాలుష్యం, అలాగే నీటి కాలుష్యం, ఆ కలుషితమైన నీటిని తాగి చనిపోతున్నాయి. ఈ గాలి కాలుష్యం వల్ల కూడా చనిపోతున్నాయి. ధాన్యం కంకులు ఉంటాయి మీ డాబా మీద కానీ, మీ ఇంటి ఆవరణలో కానీ, మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లకు కానీ ధాన్యం కంకులు లాంటివి ఎరడదీశారనుకోండి, అవి తినడానికి వస్తాయి. అలాగే వేసవి కాలంలో మంచినీళ్ళు, ఒక బౌల్లో మంచినీళ్ళు పెట్టడం, వాటికి ఆహారం పెట్టడం, చిన్న చిన్న గూళ్ళు లాంటివి ఏదైనా పెట్టి అక్కడ పెడితే అవి వచ్చే అవకాశం ఉంటుంది. వాటి సంతానోత్పత్తిని చేసిన అవకాశం ఉంటుంది. తద్వారా పిచ్చుకల్ని మనం అంతరించిపోకుండా కాపాడగలుగుతాం. దానివల్ల అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని తణుకులో గురువారం ఆనందంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పలు సంస్థలు సభలు సమావేశాలను నిర్వహించి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు. మనిషి సంతోషంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సానుకూల దృక్పథం పెరిగి సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలం. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఆనందంగా ఉన్నప్పుడు శారీరక వ్యాయామాల పట్ల శ్రద్ధ, ఆటల మీద ఆసక్తి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసము అధిక స్థాయిలో ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. మనిషిలో సంతోషానికి సూచిక చిరునవ్వు. ఆధునిక యుగంలో జీవన పోరాటంలో అలసిపోతున్న మనిషి ఒత్తిళ్లకు లోనై చిరునవ్వును మర్చిపోతున్నాడు. సంతోషం ప్రాధాన్యతను గుర్తించిన భూటాన్ సంతోష సూచి ఏ నిజమైన ఆరోగ్య సూచి అని ప్రపంచానికి చాటింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 2013 నుంచి ఐక్యరాజ్య సమితి సంతోషం ప్రాముఖ్యాన్ని ప్రజావ్యాప్తంగా తెలియచేస్తూ ప్రజల జీవన విధానంలో మార్పు తేవడానికి ఏటా మార్చి 20వ తేదీని అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పరమార్థం సైతం మానవుడు సంతోష శ్రేయస్సులతో బ్రతకడమే. పేదరికం అంతం చేయటం, మనుషుల మధ్య అంతరాలను తగ్గించడం, భూగోళాన్ని రక్షించడమే ఈ 3 సార్వత్రిక లక్ష్యాలు ప్రపంచ దేశాల ముందున్నాయి. వీటిని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమితి కోరింది. ఈ సందర్భంగా తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో అధ్యక్షులు సప్ప బలరామకృష్ణ మాట్లాడుతూ, నేటి మన పోటీ ప్రపంచంలో అందరూ ఆనందానికి దూరమయ్యారన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వాలు, సామాజికవేత్తలు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచ ఆనంద దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈనాటి మెకానికల్ యుగంలో మనం అందరం కూడా వ్యాపారాలను, పరిశ్రమలను ఏదో వ్యాపకంలో చాలా బిజీగా ఉంటాం. డబ్బు సంపాదించుకోగలుగుతున్నాం కానీ ఆనందాన్ని పొందలేకపోతున్నాం. కాబట్టి మనం ప్రతిరోజు ఉదయం కనీసం యోగా కానీ, ధ్యానం కానీ అటువంటి సాధనలు చేయటం వల్ల కనీసం ఎంతో కొంత ఆనందం పొందగలుగుతాం. ఈ ఆనందమయ జీవితం ఇక నుంచి ఈ ప్రపంచ ఆనంద దినోత్సవం రోజు నుంచి మనం పాటించి ఇక నుంచి ఆనందమయ జీవితం గడపడానికి ప్రయత్నిద్దామని తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ గవర్నర్ దామర రంగారావు, స్థానిక కార్యదర్శి మానుకొండ రవి రిజనాల్డ్, కోశాధికారి చీకటి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు కడియాల సూర్యనారాయణ, ఎంఆర్ కోటేశ్వరరావు, సభ్యులు ఆకుల వెంకటేశ్వరరావు, కోడూరి సత్యనారాయణలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకులో గురువారం నిర్వహించిన ఉచిత దంత వైద్య సేవా శిబిరంలో స్మైల్స్ దంత వైద్యశాల వైద్య నిపుణులు దేవాళ్ల శ్రీహరి పాల్గొని సేవలు అందించారు. ఇందులో భాగంగా 80 మందికి దంత పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పళ్ళ సమస్యలపై అవగాహన కలిగించి మాట్లాడారు. అంటే అది ఇండైరెక్ట్ గా ఎలా చేయాలి విధానాన్ని చెప్పడానికి ఒక అవగాహన సదస్సు కింద చిగురు అన్నది పై భాగానికి కింద భాగానికి ఈ లెవెల్లో ఉండాలి ఖచ్చితంగా. చిన్నపిల్లలకి అయితే నీట్గా ఆరోగ్యకరంగా చిగుళ్ళు నీట్గా ఉంటాయి. కానీ వయసు అయిపోతే చిగుళ్ళు అన్నది జారిపోవడం అనేది సహజం. కానీ చిగురు జారిపోకుండా మెయింటైన్ చేస్తామో మనం కనుక మనలో కూడా చాలా ఉంటుంది. సో దీనికోసం ఏం చేయాలంటే మనం నీట్గా బ్రషింగ్ టెక్నిక్స్ అయితే నీట్గా ఫాలో అవ్వాలి. ఎంత ఫాలో అయినా కానీ వయసు అయిపోతే చిగురు జారడం కంపల్సరీ, డౌట్ లేదు. ఎందుకంటే జాగ్రత్తలో మరి చిగురు వ్యాధితో సంబంధించిన వ్యాధులకు బాధపడే వాళ్ళకి చిగురు ఇలా జారిపోవడం ఉంటుంది. చిగురు వ్యాధి అంటే సో చిగురు వ్యాధి ఉన్నప్పుడు బ్యాక్టీరియా కానీ దాని చుట్టూరు చేత చిగురు చుట్టూరు
దానివల్ల చిగురులో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల చిగురు జారిపోవడం జరుగుతుంది. సో మనకి మొక్క నిలబడిందంటే ఒక మట్టి పళ్ళతో నిలబడుతుంది, ఏదో మొక్క నిలబడుతుంది. అలాగే పళ్ళు నిలబడాలంటే చిగురు బలంగా ఉంటేనే నిలబడుతుంది. దాని చిగురు మన బలంగా లేకపోతే ఏ పళ్ళు నిలబడదు. సో వయసు అయిపోతే చిగుళ్ళు జారిపోవడం సహజం. జారిపోవడం గురించి నేను మాట్లాడలేదు. చిగుళ్ళు సమస్య అంటే మనకి క్రిమి అక్కడ చిగురు చుట్టూ ఉంటే కనుక చిగుళ్ళలో వచ్చి ఇన్ఫెక్షన్ వల్ల కూడా జారిపోతుంది, అప్పుడు పళ్ళు తగ్గిపోతాయి. సో మీరు శ్రద్ధ పెట్టి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోండి. చిగుళ్ళు జారిపోయినా పర్లేదు, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోండి. అసోసియేషన్ అధ్యక్షులు డి రామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డి బాపిరెడ్డి, పి సత్యనారాయణమూర్తి, కార్యదర్శి ఎస్ చలపతిరావు, సంయుక్త కార్యదర్శులు పివివి శేషాచార్యులు, ఎన్ అప్పలరాజు, కోశాధికారి ముత్యాల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సభలో పట్టణానికి చెందిన ఎస్బీఎస్ ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వెలగల అభిరామ్కు 4,800 రూపాయలు విలువ చేసే సైకిల్ను రొటేరియన్ కర్రీ సుధాకర్ రెడ్డి అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు మాట్లాడుతూ దాతను అభినందించారు. మొన్న జరిగింది, మనందరికీ తెలిసిందే. రిసెప్షన్ కూడా మన 15వ తారీఖుని సిఆర్సీలో చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. మరి వారి వివాహం జరిగిన సందర్భంగా మన తణుకు ఎస్బీఎస్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల స్కూల్లో చదువుతున్న మన బ్యాంక్ కాలనీలో ఆ స్కూల్లో ఒక ఆటో డ్రైవర్ తను వారి అబ్బాయి స్కూల్కి వెళ్ళడానికి చాలా వాళ్ళ ఇల్లు దూరంగా ఉండడం చేత స్కూల్కి వెళ్ళడానికి ఒక సైకిల్ అడగగా మనం సుధాకర్ రెడ్డి గారిని మనం అడగడంతో వారు సరే మా బాబు మ్యారేజ్ జరుగుతుంది కదండి, ఆ సందర్భంగా నేను మ్యారేజ్ అయ్యాక క్లబ్లో చేద్దాం ప్రోగ్రామ్ అని ఆయన చెప్పడం జరిగింది. ఈ సైకిల్ బహుకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో కార్యదర్శి కటారి సిద్ధార్థతో పాటు సభ్యులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ రోడ్లోని అమ్మనంబ ఆశ్రమంలో వృద్ధులకు గురువారం 4 పరుపులు, దిండు సెట్లు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకన్న మాట్లాడుతూ వృద్ధాప్యం ఒక శాపం కాకూడదని, వయసు మీరిన వారిని పిల్లలు బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఓల్డేజ్ హోమ్లలో ఉండే పెద్ద వయసు గల వారిని స్వచ్ఛంద సేవా సంస్థలు పెద్ద మనసుతో ఆదరించాలని సూచించారు. ఈ కార్యక్రమం జరపడానికి సీనియర్ సిటిజన్స్ మెంబర్తో ప్లస్ ప్రెసిడెంట్ గారు కరుణాకర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఆధ్వర్యంలో ఈ పరుపులు ఇవ్వటం, ఇంకా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి అవి కూడా చేయించడం. తర్వాత వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది, ఆ వాటర్ ట్యాంక్ కూడా మా ఆధ్వర్యంలోనే చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. అంచేత అది కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి ఏ విధంగా లోటుపాటు లేకుండా అమ్మనాంబాశ్రమానికి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళకి ఏ విధమైన కోరికలు ఉన్నా సరే తీర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అంచేత మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక. కాగా ఇదే సంస్థ ఆధ్వర్యంలో సాయి శ్వేత ల్యాబ్స్ సిబ్బంది 72 మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ మోగంటి రాజేష్ వ్యాధి నివారణకు అవసరమైన సలహాలు అందించి మందులు రాశారు. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మరో ఉపాధ్యక్షురాలు ముల్పూరి భారతీదేవి, కార్యదర్శి ఎండి స్వాలిహ, కోశాధికారి అజీ భాస్కరరావు, సభ్యులు పెనుమర్తి సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు పట్టణ మండల వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఈ కమిటీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేసిన వల్లూరి రామకృష్ణ గౌరవ అధ్యక్షులుగాను, చిక్కాల సూర్యనారాయణ అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా కొండపల్లి చంద్రమౌళి నియమితులయ్యారని ఆ ప్రకటనలో చెప్పారు. ఇంకా ఉపాధ్యక్షులుగా చింతా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మోగంటి అచ్యుతం, కార్యనిర్వాహక కార్యదర్శిగా కాసుల వీరాచారి, సహాయ కార్యదర్శులుగా తిరుగు దుర్గాప్రసాద్, కుప్పుల శ్రీనివాస్, కోశాధికారిగా గన్నవరపు సత్యనారాయణ 2 గౌరవ సలహాదారులుగా నియమితులైనట్లు వివరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.